उच्चल जलसितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय गण भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ మీరందరి సమక్షంలో ఒక డిసిప్లిన్ కోర్సులో ఈ ఆపర్చునిటీ మీ అందరితోటి కలిసి పనిచేసి ఫ్లాగ్ హాస్టింగ్లో పార్టిసిపేట్ కావడం అనేది కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మీ అందరి కోఆపరేషన్ నుంచి గణతంత్ర దినోత్సవానికి పర్యాయపదంగా ఉండే లా అండ్ ఆర్డర్ కానీ మన పోలీస్ వ్యవస్థ తరఫున పబ్లిక్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఆఫ్ క్రైమ్లో మన పాత్ర అనేది చాలా ఉంది. ఆ పాత్రలో మనం ఈ ప్రాంతం వాళ్ళకు సర్వీస్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్లాంటి గణతంత్ర దినోత్సవాలు దాదాపు 77 వరకు వచ్చినాయి. ఇట్లాంటి 77వ గణతంత్ర దినోత్సవంలో ప్రతిసారి రానున్న రుగ్మతలను బట్టేసి మన లోపల కొన్ని మార్పులు అనేవి ఉండాలి. పబ్లిక్కి మనం ఎంతవరకు దగ్గర అవుతాం, పబ్లిక్కి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బెస్ట్ సర్వీస్ ఏం చేశాము, ఇంకా ఏం చేయగలగాలి అనే పరిస్థితిలో మనమంటూ మొక్కవోని దీక్షతో ఓ కంకణం కట్టుకొని పబ్లిక్కి మెరుగైన రెట్టింపైన సర్వీస్ ఇవ్వడం వల్ల పోటీతత్వం కనబరిస్తే, బాడీ షరీఫ్ అనేది బెస్ట్ సర్వీస్ ఇస్తే మనకంటే బెస్ట్ సర్వీస్ వేరే వాళ్ళు ఇవ్వాలని ఈ సర్వీస్లో పోటీ పడిన దానికి ఒక గణతంత్ర దినోత్సవానికి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్, పోటీతత్వం అనేది ఉండాలి. ఒక బెస్ట్ సర్వీస్ మనం ఎలా ఇస్తున్నామనే కంకణం కట్టుకోవాలి. పక్కనున్న కందుకూరు అయితేమి, యువతల పక్కనున్న మైలార్దేవరపల్లి అయితేమి, పక్కనున్న ఆర్జే ఎయిర్పోర్ట్ అయితేమి, మీర్పేట అయినా బాలాపూర్ అయినా వాళ్ళకన్నా మనం బెస్ట్ చేయాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్కి మంచి సర్వీస్ చేయాలనే పోటీతత్వం అనేది మనము అందరం కూడా కనబరిచినట్లయితే ఒక హార్ట్ఫుల్ రెస్పెక్ట్ పబ్లిక్ సర్వెంట్ లాగా మనము ఆ ఎయిమ్ తీసుకుంటే మనము ఈ గణతంత్ర దినోత్సవానికి మన పోలీస్ శాఖ తరపున, మన పహాడి షరీఫ్ పోలీస్ తరపున మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదే. మీరందరూ కూడా ఇదే ప్రతిజ్ఞతోటి అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి బెస్ట్ అప్రోచ్ ఇస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ముందు రావాలి కదా మార్కెట్ కూడా రమ్మని బాలస్వామి కానిస్టేబుల్కి ఒక రన్నింగ్ ఎవరైనా आप ही आ जाओ। సార్ చెప్పినట్టుగా ఈ గణతంత్ర దినోత్సవం మనం గుర్తు చేసుకుంటూ మనం పబ్లిక్ ఏ విధంగా సర్వీస్ చేస్తాము, మనం వచ్చే పిటిషన్దారులకు ఏ రకంగా మాట్లాడతాము, మనమైతే ఏదైతే పెట్రోలింగ్ కానీ మనైతే డ్యూటీ ఉందో పబ్లిక్ తిరిగేటప్పుడు వాళ్ళతో ఎంత మర్యాద ప్రవర్తిస్తాము, వాళ్ళకి ఎంత సర్వీస్ ఇస్తాము అనే దాని గురించి ఇంకా బెస్ట్ నిన్నటి చేసిన దానికి ఈ రోజుకి తేడా చూపిస్తూ ఇంకా మంచిగా చేసి మన పోలీస్ వ్యవస్థకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పొరపాటి సావధాన్ విశ్రామ్. ఈరోజు మనము 77 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది వేరే కంట్రీ మన దేశాన్ని పాలించింది. తర్వాత మనం మన ఉన్న వనరులతోటి ఏ విధంగా పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడ్డదే మన గణతంత్ర దినోత్సవం. ఇందుకను మనం ప్రతిరోజు మన దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ వేరే కంట్రీ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయింది. ఆ విధంగా చేసుకోవడానికే మనం చేసిన గణతంత్ర దినోత్సవం. సార్ చెప్పినట్టు మన పోలీస్ స్టేషన్లో మనం అందరం ఎవరెవరి పనులు వాళ్ళ యొక్క పనులు పర్ఫెక్ట్గా చేయడం వల్లనే ఈరోజు మన పోలీస్ స్టేషన్లో కూడా ప్రతిదీ ప్రాంప్ట్గా జరుగుతుంది. పెట్రోల్ కార్ కానీ, బీసీలు కానీ, రిసెప్షన్ కానీ ప్రతి ఒక్కరు వారి యొక్క వర్క్ పర్ఫెక్ట్ చేయడం వల్లనే మనము ఇంత సక్సెస్ఫుల్గా అవుతున్నాము. అందరికీ మరొకసారి